శంషాబాద్ నోవాటెల్లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, సభల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల కూడా హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, శంషాబాద్ నవాటెల్ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా రావడం జరిగింది. వీరితో పాటు మంత్రులంతా కూడా, కీలకమైన మంత్రులంతా కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. కొండా సురేఖ గారి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లా ముఖ్యమైన మంత్రులు కానీ ముఖ్యమైన నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. వరుసగా మరి కాసేపట్లో ఒక 5-10 నిమిషాల్లో కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్, జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ కూడా రాబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ప్రధానంగా టార్గెట్ 14 ఇప్పటికే పెట్టుకున్న పరిస్థితి కాబట్టి టార్గెట్ 14 రీచ్ కావాలంటే ఏ విధంగా వెళ్ళాలి ముందుకు అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి ప్రచారం కూడా ప్రారంభం కాబోతుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటలో ప్రచారం ప్రారంభించబోతున్నారు కాబట్టి ప్రచారానికి సంబంధించిన ప్రచార పర్వం పైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. ప్రధానంగా ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో 3 చోట్ల సభలు పెట్టాలని చెప్పేసి ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఎక్కడెక్కడ పెట్టాలి ఏందని దానికి సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడా దిశానిర్దేశం కూడా వారితో డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ మీటింగ్స్ పెట్టాలి, ఏ రోజు మీటింగ్స్ పెట్టాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. సో మొత్తం మీద ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా రాబోతున్నారు. మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ కూడా రాబోతున్నారు కాబట్టి కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 5 న్యాయ 25 గ్యారంటీస్ కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని జనంలోకి తీసుకెళ్లాల్సిన అంశం పైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయాలని కూడా చూస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీస్ ఇచ్చి ఏ విధంగా అయితే జనంలోకి తీసుకెళ్లారో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ విధంగా తీసుకెళ్లాలని కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం పైన ఇప్పుడు 18 నుంచి కూడా నోటిఫికేషన్ జారీ అవుతుంది కాబట్టి అభ్యర్థులంతా కూడా ప్రచారానికి పర్వానికి సంబంధించి కూడా చూస్తున్నారు కాబట్టి సో ముఖ్యమైన దీనికి సంబంధించి నేతలంతా కూడా పార్లమెంట్ అభ్యర్థులు కూడా వస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, భువనగిరి అభ్యర్థులతో మాట్లాడారు. చెప్పండి, మీకు ఈ రోజు ఇప్పుడు ఏమేమి మీటింగ్, అంటే ముఖ్యంగా ఏ అంశాలపైన మీటింగ్ ఉండబోతుంది? ఏ అంశాలపైన మీటింగ్ ఉంటో మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే కేసీ వేణుగోపాల్ గారు లాంటి పెద్ద నాయకుడు, భారతదేశంలో ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇక్కడికి వచ్చిందంటే పార్లమెంట్ అభ్యర్థులందరినీ కోఆర్డినేటర్లను, పార్లమెంట్ కోఆర్డినేటర్లను, మినిస్టర్లను కూడా పిలవడం జరిగింది. డెఫినెట్ గా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ఏ లైన్ తీసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంటుందో అభ్యర్థులకు కూడా కొన్ని సూచనలు ఇచ్చేటట్టు ఇంకా 4 రోజుల ఎన్నికలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రజల మధ్యనకు పోయి ఏ లైన్ ఆఫ్ టాకింగ్ ఉండాలనే దాని మీద చెప్తున్నారు. ఇప్పటికే మీరు ఒక 5 గ్యారంటీస్ చెప్పారు, 25 హామీస్ ఇచ్చారు, అంటే 25 హామీలు కూడా గ్యారంటీస్ హామీలు ఇచ్చారు. తుక్కుగూడ వేదిక కూడా రాహుల్ గాంధీ ఇచ్చారు. వీటిని జనంలోకి తీసుకెళ్లేదానికి సంబంధించి ప్రచార సభలు ఎట్లా ఉండబోతున్నాయి, ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎన్ని ప్రచార సభలు పెట్టే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా నామినేషన్ టైంలో కూడా భారీ నామినేషన్లు ఉండబోతున్నాయి. తర్వాత ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఎందుకంటే భారతదేశంలో రకరకాల ఫేజ్లో ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి మన ఫేజ్కి కూడా వాళ్ళు ఫస్ట్ వీక్ టైంలో అంటే నామినేషన్ల ప్రక్రియ అయిన తర్వాతనే ఈ ముఖ్య నాయకుల సభలు ఉంటాయి. ఆ సభలు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 2 సభలు, పెద్ద సభలు ఉంటుండొచ్చు, నియోజకవర్గానికి ఒక సభ ఉండొచ్చు. అంటే మీరు 21న నామినేషన్ ఇస్తా ఉంటారు, మీ 21 రోజు కూడా మీరు బహిరంగ సభ పెడుతున్నారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో? 21కి రేవంత్ రెడ్డి గారు నామినేషన్ కి రాబోతున్నారు. 21 సాయంత్రం 5ంటికి భువనగిరిలో భారీ ర్యాలీ ఉండబోతుంది. అంటే ఇప్పుడు మీరు సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా, మొత్తం మీ పార్లమెంట్ పరిధిలో ఎన్ని సమావేశాలు, బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉంటుంది? ఏమైనా ప్రియాంక గాంధీని ఏమైనా ఆహ్వానిస్తున్నారు? ప్రియాంక గాంధీ గారు కూడా వస్తారు. మా పార్లమెంట్ లో చౌటుప్పల్ దగ్గర ప్లాన్ చేసుకుంటున్నాం మేము. ఫస్ట్ వీక్ ఆఫ్ మేలా మొత్తం ఎన్ని సభలు ఉండే అవకాశం ఉంటుంది? భారీ బహిరంగ సభలు, 2 బహిరంగ సభలు, భారీ బహిరంగ సభలు 2 లక్షల 1,00,000 పైచిలకు జనాభాతోటి. తర్వాత నియోజకవర్గానికి ఒక సభ ఉండే అవకాశం ఉంది, చిన్న స్థాయి సభలు. ఓకే, రైట్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ప్రచారానికి సంబంధించిన వ్యూహాన్ని అనుసరించబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ రాబోతున్నారు. కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత నోవాటెల్ హోటల్లో సమావేశం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యమైన నేతలంతా కూడా, మంత్రులంతా కూడా చేరుకోవడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత దాదాపు 2 అవర్స్ పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద రేపటి నుంచి జరిగే ప్రచారానికి సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కానీ, ఏ విధంగా ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఎన్ని సభలు పెట్టాలి, దానికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్టయితే ఒక 3 సభలు పెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యంగా నేతలంతా కూడా సభల్లో పాల్గొనాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించారో సేమ్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్కొక్క వైపు నుంచి ప్రచారాన్ని అనుసరించాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో
మేనిఫెస్టో రూపొందించిన 5 గ్యారంటీస్ ను ఇంకా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి. 25 హామీలు ఏవైతే చెప్పారో ఆ హామీలంతా కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను తీసుకెళ్లాలి ప్రధానంగా కూడా దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తారు. అయితే మొత్తం మీద ప్రధానికి సంబంధించి అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రచార పర్వం పైనే ప్రధానమైన ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులు ఏ రోజులలో నామినేషన్ ఇస్తారు అంటే 18 నుంచి నామినేషన్ల స్టార్ట్ అవుతుంది కాబట్టి నామినేషన్లకు సంబంధించి ఒక్కొక్క డేట్ పెడుతున్న నేపథ్యంలో ఎవరు ఏ రోజు నామినేషన్లు వేస్తారన్నది కూడా మనం ఇందాక చూసాం. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 21న నామినేషన్ వేస్తానంటున్నారు. 21న అక్కడ భువనగిరిలో భారీ బహిరంగ సభ పెట్టుకుంటాను, అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారని చెప్తున్నారు. సో అట్లా మిగతా అభ్యర్థులు ఎవరెవరు ఏ రోజు నామినేషన్లు వేస్తారో వాళ్ళకు తగ్గట్టుగా కూడా ఇప్పటికే 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించారు కాబట్టి 14 స్థానాల అభ్యర్థులు కూడా ఎవరెవరు ఏ రోజు నామినేషన్ ఇస్తారు. మిగతా 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కూడా 1-2 డేస్లలో కూడా వాటి కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. వాటి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ కూడా ప్రధానంగా దీనిపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ 3 స్థానాలు హైదరాబాద్ తో పాటు ఖమ్మం, కరీంనగర్ ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. అయితే బీసీ ఈక్వేషన్ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది కాబట్టి ఆ బీసీ ఈక్వేషన్ కూడా నేతలతోటి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు కేసీ వేణుగోపాల్ ముఖ్యమైన నేతలతోటి చర్చించిన తర్వాత మిగతా పెండింగ్ లో ఉన్న స్థానాలు 1-2 డేస్ లో కూడా అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ప్రచార పర్వానికి సంబంధించిన తేదీలను కూడా ఇప్పుడు సమావేశాలను ఖరారయ్యే అవకాశం ఉంది.